ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తుఫాను ప్రభావం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల వేటకు వెళ్లిన మత్స్యకారులు 7 గల్లంతైనటువంటి విషాదకర ఘటన విశాఖలో చోటు చేసుకుంది. విశాఖ హార్బర్ దగ్గర ఉన్నాం. మొత్తం ఇక్కడ అందరూ కూడా గల్లంతైన కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళతో పాటు మొత్తం మత్స్యకార సంఘం నాయకులందరూ కూడా ఒక దగ్గరికి చేరుకోవడం జరిగింది. సో ఇప్పటికే వాళ్ళ కోసం ముమ్మరమైన గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. జూలై 1వ తేదీన వీళ్ళు వేటకు వెళ్లారు. అక్కడ తుఫాను ఎఫెక్ట్ కనపడుతోంది, మేము తిరిగి వచ్చేస్తామని చెప్పారు. సో జూలై 4వ తేదీన వీళ్ళు ఈవినింగ్ కల్లా ఇక్కడ హార్బర్ కి చేరుకోవాల్సిన పరిస్థితి, కానీ గంటల వ్యవధిలోనే వాళ్ళ నుంచి మిస్కమ్యూనికేషన్, మళ్ళీ ఎటువంటి సమాచారం లేదు. ఆ బోటులో పూర్తిగా 7 వెళ్ళినట్టు తెలుస్తోంది. 7 కూడా గల్లంతయ్యారు. వాళ్ళ మొబైల్స్ కానీ ఏది కమ్యూనికేషన్ లేకపోవడంతో ప్రతి ఒక్కరిలో తీవ్ర ఆందోళన నెలకొంటుందని చెప్పాలి. సో ఇక్కడ అసోసియేషన్ పెద్దలతో మాట్లాడదాం. అసలు వీరందరూ ఎక్కడ వారు? విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళే 6 ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్ తెలుసుకుందాం. సరే, ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు వేటకి? MM 83 నెంబర్ గల బోటు జూలై 1వ తేదీని 7 మనుషులతో వేటకు బయలుదేరడం జరిగిందండి. బోటు అంటే ఓనర్, కారు చిన్న, డ్రైవరు అతనే, ఓనర్ కమ్ డ్రైవర్, అతనితో సహా 6, మొత్తం 7. ఈ 7లో 6 కూడా మొక్కం గ్రామానికి చెందిన వారు, భోగపురం మండలం. ఒక అతను మాత్రం రాగత బండియ్య, ఆయన భీమిలి మండలం పెదనాయపాలెం చెందిన వ్యక్తి అండి. మరి 1వ తేదీన వేటకు బయలుదేరి మాకు అందిన సమాచారం ఏంటంటే, కొంతమంది డ్రైవర్లు ఇచ్చిన సమాచారం వేట పూర్తయింది అంటే నిన్నటికి తెల్లవారు సమాచారం వేట పూర్తయింది. ఈరోజు మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో ఫిషింగ్ వారికి వచ్చేయడం జరుగుతుంది. నిన్న అంటే 4వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా హార్బర్కి వచ్చేస్తాం, వేట అయిపోయిందని కొంతమంది డ్రైవర్లకి వేటలో ఉన్న ఓనర్ కమ్ డ్రైవర్ అనే చిన్న అతను సమాచారం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి 4 గంటలకు అయిపోయి 5 గంటలు అయిపోయింది, 6 అయిపోయింది. అంటే నిన్నటికి 4వ తేదీ సాయంత్రం అయిపోయింది. ఇంకా బోటు వచ్చేసరికి మరి వాళ్ళందరికీ కూడా, వాళ్ళకి బోట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఫోన్లు చేస్తే ఫోన్లన్నీ కూడా మరి స్విచ్ ఆఫ్ అయిన వస్తుంది. మరి 4 గంటలకు వస్తాను బోటు ఈరోజు తెల్లవారు కూడా రాబోయేసరికి మరి అందరిలో ఒక విధమైనటువంటి ఆందోళన చెలరేగుతుందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గాలి 45 నుంచి 50 వేగంతో గాలి వేస్తున్నాయి, అలలు బాగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బోటు ఏమైంది, అసలు కన్నంపడి మునిగిపోయిందా, తిరగబడిపోయిందా, అసలు మనుషులు ఉన్నారా, ఇటు కొట్టుకుపోయారా, ఇటు తెలియని అయోమయంలో మా తోట మత్స్యకారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారండి. ఇప్పటికే వాతావరణ శాఖ అల్పపీడనం ఏర్పడింది, ఇది క్రమేపీ బలపడుతోంది. గాలుల వేగం కూడా 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా గత 3 రోజుల నుంచి హెచ్చరిస్తున్నారు. వీళ్ళు ఈ ఇండికేషన్స్ కి ముందే వెళ్ళారా, లేకపోతే ఈ జరుగుతున్నా కూడా ఇది సమాచారం ఇచ్చేటప్పటికి ముందే వేటకు బయలుదేరారండి. అందులో ముఖ్యంగా ప్రభుత్వం కూడా వరుస బంగ్లాదేశ్కి ఈ అల్పపీడనం ఎలక్ట్ అని చెప్పారు. అందులో భాగంగా మనకు అంత ఉన్నది అనుకున్నాం. ఏదేమైనా సరే సమాచారం ఇచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ వేటకు బయలుదేరారు. దగ్గరలోనే ఉంటారు, 5-6 గంటల జర్నీ దూరంలోనే ఉంటారు. బట్ ఏదేమైనా అయితే వెంటనే వచ్చే కాన్సెప్ట్తో వెళ్తారు. అనుకున్నట్టుగా వేట కూడా పూర్తయింది, వేట కూడా బాగా ఉంది, వచ్చేస్తున్నామని తోటి డ్రైవర్లకు ఆయన సమాచారం ఇచ్చారు. మరి బోట్లన్నీ కూడా ఈ గాలి వల్ల జట్టికే పరిమితమయ్యి మరి ఆ బోటు కూడా ముందు వెళ్ళిపోవడం వల్ల వేట ముగించుకొని హార్బర్కి వస్తుండగా ఈ యొక్క ఆందోళన జరిగింది. ఈ బోట్ తో పాటు ఎన్ని బోట్లు వెళ్ళుంటాయండి అదే రోజున? అంటే వేట కోసం అంటే బోట్లు వెళ్తాయి కానీ ఎవరు ఎటు వెళ్తారో తెలియదండి. అంటే కొంతమంది సౌత్కి వెళ్తారు, కొంతమంది నార్త్కి వెళ్తారు, కొంతమంది తిన్నగా డీప్లోకి వెళ్తారు. వాళ్ళకున్న క్యాచింగ్ బట్టి డ్రైవర్లతో మాట్లాడుకొని వాళ్ళ సమాచారం సేకరించి ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడ ఏం పడుతుందో తెలుసుకొని దాని ప్రకారంగా వీళ్ళు బోట్లు వెళ్తారండి. ఆ ఓనర్ కూడా వీళ్ళు ఎటు వెళ్తారో అంత సమాచారం తెలియదండి. వేట బయలుదేరిన తర్వాత నీటిలో ఉన్న డ్రైవర్లతో
కాంటాక్ట్ అవుతారు, ఎక్కడ ఉన్నారు ఏంటి మీ రిపోర్ట్ ఏంటి తెలుసుకొని ఆ విధంగా వీళ్ళు ఆడికి వెళ్తుంటారు. ఓనర్ కమ్ డ్రైవర్ విశాఖ ప్రాంతానికి చెందిన ఓనర్ కమ్ డ్రైవర్ అయిన అతని పేరు కారి చిన్న, 83 బోట్ నెంబరు. వీళ్ళు భోగాపురం మండలం చెందిన వ్యక్తులే, తోటపల్లి మొక్కం గ్రామానికి చెందిన వాళ్ళు. మొత్తం 6 కూడా అదే గ్రామానికి మొక్కం గ్రామానికి చెందిన వాళ్ళు. ఒక వ్యక్తి రాగత బండి మాత్రం మరి భీమిలి మండలం పెదనాయపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. మరి ఇది మాకు ఎప్పుడైతే అసోసియేషన్ తెలిసిందో మరి జేడీ ఫిషరీస్ వరకు ఇన్ఫామ్ చేస్తాము, మెరైన్ పోలీసులు చెప్పాము, అలాగే కోస్ట్ గార్డ్ వారికి చెప్పాము, అలాగే మేరే నేవీ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేస్తాము. మరి కోస్ట్ గార్డ్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. వాళ్ళైతే కాకినాడ నుంచి ఒక షిప్ బయలుదేరింది ఎత్తడానికి, అలాగే నేవీలో కూడా ఎయిర్ప్లేన్ విమానాలు కూడా బయలుదేరుతున్నాయి. మరి అందరూ కూడా సో నిన్న సాయంత్రం వాళ్ళు ఆచూకీ గానీ వాళ్ళ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేని తర్వాత కూడా గాలింపు చర్యలు కొనసాగాయా? నిన్న సాయంత్రం వరకు వస్తారని మేము అనుకున్నామండి. మిడ్ నైట్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా రాలేదంటే ఏదో జరిగిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అధికారులందరూ కూడా మేము చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఎలక్ట్ అయ్యారండి. ఇప్పుడు గల్లంతైన వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏజ్ ఏంటి సార్? పేర్లు అంటే కారి చిన్న డ్రైవర్ కమ్ ఓనర్ అండి, కారి గరగయ్య, అలాగే మేడ చిన్నమ్మరు, కారి చేతోడు, రాగతి బండి ఇతనే పెదనాయిపాలు, అమర అప్పలరాజు, కారి చిన్నయ్య. అయితే ఈ కారి చిన్న డ్రైవర్ ఓనర్ అన్న కానీ వాళ్ళు అన్నయ్య గారు కూడా ఆ బోట్లో ఉన్నారు, వాళ్ళ అన్నయ్య కొడుకులు ఆ బోట్లో ఉన్నారు. ఈ రాగతి బండి అనే వ్యక్తి కారి చిన్నయ్యకి ఏరకడు వెయ్యంకడు అనమాట. అందరూ కుటుంబ సభ్యులే. లేటెస్ట్గా ఈ సంవత్సరం బోటు కొనుక్కొని సుమారుగా 20 లక్షలు పెట్టుబడి పెట్టి బాగు చేసుకొని మా కుటుంబ సభ్యులు ఒకే బోటు మీద వెళ్ళాలంటే ఇంక ఇదే బ్రతుకు, దీని మీద మనకి ఇదో జీవనోపాధి, దీని మీద జీవన సాగించాలని ఉన్నదంతా అప్పులు చేసి దానిలో పెట్టి కుటుంబం అంతా వేటకెళ్ళేసరికి ఇలా జరిగేసరికి ఇంకా మరి కుటుంబ సభ్యులను ఒక విధమైన ఆందోళన చెలదగిందండి. ఇక్కడ పెద్ద ఎత్తున మా మత్స్యకారులు చేరుకొని అసలు ఉన్నారో ఏమయ్యారో తెలియని పరిస్థితిలో ఎంతో ఆందోళన గురవుతున్నారు. సాధారణంగా వేటకు వెళ్ళిన తర్వాత సముద్రంలో ఉంటుండగానే వాతావరణం ప్రతికూలంగా ఉంటే సిచ్యువేషన్స్ అక్కడ ఎలా ఉంటాయండి? వాతావరణం ప్రతికూలంగా లేకపోతే హార్బర్ దగ్గరలో ఉంటే స్లోగా బోట్లు హార్బర్కి వచ్చేయడానికి ప్రయత్నం చేస్తారండి. ఇంకా నార్త్లో దూరంగా ఉంటే ఆ దగ్గరలో ఉన్న హార్బర్లోకి వెళ్ళి అక్కడ బోట్లు పెట్టుకొని ఉంటారండి. ఇంకా ఇటు అటే అవకాశం లేకపోతే యాంకర్ వేసుకొని యాంకర్లో ఉంటారండి. ఇంత గాలి ఉన్న పరిస్థితుల్లో వేట చేయడానికి అయితే అవకాశం ఉండదండి. సో ఎప్పుడైనా ఇలాంటి బోటు తిరగబట్టం కానీ ఇలా వాళ్ళు వాటర్లో ఉండిపోవడం అలాంటి సందర్భాల్లో వీళ్ళకి కొంత ట్రైనింగ్ ఉంటుంది కదా, రెగ్యులర్గా వాళ్ళ జీవనాధారం ఇది కాబట్టి ఎన్ని గంటల వరకు వాళ్ళు సర్వే అవ్వగలుగుతారు జనరల్గా వాటర్లో? ఇటువంటి పరిస్థితుల్లోనే ఎంత గజయతగాలైనా సరే ఎప్పుడైతే ఆందోళనకు గురవుతారో వీళ్ళు కొంత భయం అనేది ఏర్పడుతుందండి. చుట్టుపక్కల ఎటువంటి ప్రపంచం ఎవరు కనిపించరు, ఆ వాతావరణం వేరే ఉంటుంది. ఓ 2 గంటలు బ్రతకాలనుకున్నాడు ఒక అరగంటలోనే ఇది అయిపోతారు. ఎందుకంటే ఈతారండి, ఈతలు మాత్రం ఈతారు, గంట వరకు ఈతారు. ఇంకా ఏమంటుందంటే ఎటు చూసినా ఏమీ కనిపించిపోయేసరికి ఇంకా మన జీవితం ఇంతేనా, మన పని అయిపోయింది అనేసరికి ఆ భయానికే కొంత వీళ్ళకి స్టామినా తగ్గిపోయి చచ్చిపోయే అవకాశం ఉంటుందండి. సో నిన్న లాస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ అయినప్పుడు ఇక్కడ తుఫాన్ ఉంది, మేము తిరిగి వచ్చేస్తున్నామని చెప్పారు. సో నిన్న మీరు చెప్పినట్టుగానే నిన్న సాయంత్రం కల్లా రావాలి. లాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఇస్తారు? అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని ఎవరికి కమ్యూనికేట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ అంటే మేము ఎవరు బోట్లు వెళ్ళి వాళ్ళు తెచ్చేసుకుంటాం కదా మేడం. జనరల్ గానే చెప్పారు కమ్యూనికేషన్ వాళ్ళ ప్రమాదంలో ఉండేటప్పుడు కమ్యూనికేషన్ మాకు అందదండి. ఎప్పుడైతే బోట్ తిరగబడిపోయిందో నీటిలో ఇప్పుడు ఎడిపడిపోయి ఫోన్లు అన్నీ ఆగిపోతాయి, విహెచ్ఎఫ్ సెట్లు ఆగిపోతాయి, నావిగేషన్స్ అన్నీ ఏవి ఇంకా పని చేయవు. టోటల్గా మన సమాచారం అనేది జీరో అండి. బోట్ పక్కన ఏమైనా బోట్లు ఉంటే వాళ్ళ ద్వారా మన సమాచారం వస్తుంది. ఆ బోట్లు ఏమి లేవు కాబట్టి మన సమాచారం రాలేదు. ఇప్పుడు మాకు అందిన సమాచారం ఏంటంటే కొంతమంది డ్రైవర్లు ఈ తుఫాన్ అనేసి ఫిషింగ్ హార్బర్లో ఉన్నారు కదా, బోట్ ఫిషింగ్ బాగుంది వచ్చేస్తున్నాము గాలిగా ఉంది అనేసి కొంతమంది డ్రైవర్లతోనూ అతను ఓనర్ మాట్లాడారు కాబట్టి వచ్చేస్తున్నారని సమాచారం తెలిసింది. అలాగే ఇంటికి కూడా సమాచారం ఇచ్చారటండి, ఈరోజు సాయంత్రంకి మేము హార్బర్ వచ్చేస్తున్నామని, అదే సమాచారం మాకండి. కొన్నిసార్లు మన విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్ళిన బోట్లు గల్లంత అవ్వడం కానీ లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ రావడం ఎందుకు జరుగుతూ ఉంటుంది మేడం గారు? బోట్ అనేది వెళ్ళేటప్పుడు ఇంజిన్ సైడ్ కానీ గేర్ బాక్స్ సైడ్ కానీ అలాగే ఆయిల్ కానీ అన్నీ మేము చూసుకొని వెళ్తాం. వెళ్ళేటప్పుడు వేటల మధ్యలోనూ ఆ ఇంజిన్ అనేది
కొన్ని సందర్భాలను పాడైపోయే సందర్భాలు ఉంటాయండి. ఇప్పుడు మనం బండి రోడ్డు మీద వెళ్తాం, ఏదైనా ప్రాబ్లం వస్తాయి కదా, అలాగే మా బోట్లు కూడా వెళ్ళిన తర్వాత బోట్ అనేది చాలా రిస్క్ ఆపరేషన్ అండి. ఒక ఇంచు ఉంటుంది, ప్రొపలర్ షాప్ ఉంటుంది, పంక ఉంటుంది. ఈ సందర్భాల్లోని ఉన్న పరికరాలు ఏది ఇబ్బంది అయినా మాకు రావడానికి కష్టమే. పంక షాప్లో ఒకసారి ఇరిగిపోద్ది, ప్రొపలర్ షాప్లో, అప్పుడు కూడా రావడానికి ఇబ్బంది. ఇంజిన్ పాడైపోయినా రాలేము, గేర్ బాక్స్ పాడైపోయినా రాలేము. అన్నీ పర్ఫెక్ట్గా కండిషన్ ఉన్నాయో లేదో చూసుకునే వేట బయలుదేరుతాం. కానీ వేట చేసిన సందర్భాల్లోనూ ఇటువంటి పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏదో పక్క కొట్టుకుపోతుంటారు, ఒకసారి డీప్ వెళ్ళిపోతారు బాగానే. 4-5 రోజులు, వారం రోజుల తర్వాత ఈ నేవల్ వాళ్ళకి, కోస్ట్ గార్డ్ వాళ్ళకి పట్టుకొని తీసుకొచ్చి హార్బర్ అప్పచెప్పే సందర్భాలు ఉన్నాయి మేడం. అలా కూడా ఏం జరుగుతుంది, మేమేమనుకుంటాం, బోట్ దగ్గరకు వస్తుంది. గంగవరం అంటే ఇంచుమించు మాకు 1 గంట జర్నీ. గంటలో వచ్చేసిన బోట్ గంగవరం వరకు బోట్ వస్తుందని సమాచారం ఉంది. మరి గంగవరం నుంచి వచ్చిన బోట్ సాయంత్రం వరకు రాపోయేసరికి ఏ లాంగ్లో బోట్ ఉందనుకోండి, దూరంలోను 40-50 కిలోమీటర్ల దూరంలో బోట్ ఉందనుకో, ఓహో బోట్ ఆగిపోయింది, డీప్లోకి ఎక్కడ కొట్టుకుపోయిందేమో, రేపు మా బస్తాలు వెతకొచ్చా అని మాకు ఒక నమ్మకం ఏర్పడింది. గంగవరం వరకు బోట్ వస్తుంది, గంటలో ఫిషింగ్ హార్బర్ వరకు చేరుకోవాలి. మరి గంటలో రాని బోట్ ఇంతవరకు రాలేదంటే మేమైతే ఏ విధంగానే ఇంకా సరౌండింగ్ లో కూడా బోటు సకలాలు కానీ ఇట్లా ఏమి ఇంకా కమ్యూనికేట్ అన్నది లేదండి. సో ఇది విశాఖ హార్బర్ దగ్గర పరిస్థితి. మనం డీటెయిల్ గా అడిగి తెలుసుకున్నాం. ఎందుకంటే అసలు సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వాళ్ళు రెగ్యులర్ గా వేటే జీవనాధారంగా వాళ్ళ బ్రతుకులు ముందుకు వెళ్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ప్రతికూల వాతావరణాలు ఏర్పడినప్పుడు వాళ్ళు తిరిగి తీరానికి చేరుకోవాలి అనుకునే లోపే కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉండటం, వాళ్ళు గల్లంత అవుతూ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇక్కడ చూస్తే కుటుంబ సభ్యులు కానీ వీళ్ళంతా కూడా తీవ్రంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అది డ్రైవర్ కమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ వేటకు వెళ్ళిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఉండటం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. మరొక వైపు తీవ్రమైన గాలింపు చర్యలు కొనసాగించి అసలు గంగవరం వరకు వచ్చినటువంటి బోటు ఒక్కసారిగా గల్లంత అవ్వడం ఏంటి, మరి కాసేపట్లో హార్బర్ కి వచ్చేయాలి, అలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళ ఆచూకీ ఏంటి అనే విషయం పైన అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకొని గాలింపు కొనసాగించాలి. ఎందుకంటే ఇంతమంది చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మత్స్యకార సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు.